బ్రతికించగలిగిన దేవుడు నా దేవుడు. చనిపోయిన వారిని సైతము లేవనెత్తిన దేవుడు. ఎండిన ఎముకలను కూడా ఆయన జీవింప చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని ప్రభువును స్తుతించుకుందాం. ఇది మంచి అవకాశము. దేవుని జనాంగమా, మనము కష్టంలో ఉన్నప్పుడు కానీ నష్టంలో ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరు కూడా మనకి ఇచ్చి అందించి ఇదిగో నేనున్నానని ఎదురుగొచ్చే వ్యక్తులైతే ఎవరూ లేరు. కానీ భూమి మీద నువ్వు నేను చీకటిలో మగ్గిపోతూ ఇదిగో నాకెవరూ లేరే, నాకు సహాయం ఏది లేదే, నన్ను ఆదుకునేవారు లేరే అని బాధపడుచుండగా నరావతారిగా తన మహిమను సమస్తము విడిచిపెట్టి నీ ఉన్నటువంటి స్థితిలోనికి ఆయన తగ్గించుకొని నిన్ను కనికరించి కాపాడి చేపట్టి నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. అటువంటి దేవుని కలిగి ఉన్నాం. దేవుని జనాంగమా, ఏ ఒక్కరైనా కూడా ఈ స్థితిలో ఈ రోజున మనం ఉన్నటువంటి ఎటువంటి ఆందోళనతో ఉన్నా, ఎటువంటి చింతలతో ఉన్నా, ఎటువంటి బాధలు నిట్టూర్పుతో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ రోజున ఆయన నిన్ను ముట్టడానికి ఇష్టపడుచున్నాడు. ఈ రోజున ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువు స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు కూడా వేరే ఆలోచన ఇది పెట్టుకోకుండా ప్రభువుని ఆరాధించుదాం. మంచి సమయంలోనికి వచ్చి ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాతో మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడితేనే బ్రతుకుతాను ప్రభా. అయ్యా నీవు మాట్లాడితేనే నేను జీవింపజేస్తావు ప్రభా. అయ్యా నీ మాట నా బ్రతుకులో కావాలి ప్రభు. రాత్రి ఎముకలను సహితము కూడా జీవింపజేయగలిగినటువంటి దేవుడు. ఏ పిల్ల హృదయంలో ఎంత బాధ ఉందో మాకు తెలియదు కానీ ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడవు, హృదయారంతరంగము ఎరిగిన దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డ హృదయంలో బాధను తీసివేసి అయా సంతోషము నింపమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు. సంతోషముతో నింపమని అడుగుచున్నాను. మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయమందు ప్రభా ప్రతి బిడ్డ వేదనను ప్రభా సంతోషంగా మార్చండి. ప్రతి బిడ్డ కన్నీటిని నాయనా అయా నాట్యముగా మార్చమని అడుగుచున్నాను. మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. అందరూ చప్పట్లు కొడుచు దేవుని మహిమపరచుకుందాం. ఏ ఒక్కరు కూడా పరిజ్ఞానం లేకుండా చప్పట్లు కొడుచు. ఈ రాత్రి కాల సమయమందు ఆయన దర్శనం ఏ భయముతో నువ్వు భయపడుతున్నావో, నిన్ను ఏది వేధిస్తుందో అది యేసు నామములో లయమైపోతుంది. రాత్రి కాల సమయమందు నువ్వు సహాయము చేయనగలిగితే, అయా నువ్వు సహాయము చేయనగలిగితే ప్రతి వేదన బాధ దేవుడు తొలగిస్తాడు. రాత్రి కాల సమయమందు ఆయన నిన్ను దర్శించే రాత్రి మనుషుల దర్శనము కాదు నీకు కావాల్సింది, గాయకుల దర్శనము కాదు నీకు కావచ్చు, ఆ ప్రభు దర్శనమే నీకు కావాలి. అయా నువ్వు దర్శించు ప్రభా. కష్టములో
నువ్వు పొందుకొని వెళ్ళబోతున్నావు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నీ జీవితంలో ప్రతి ఒక్క కష్టంలో ఉంది, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఆరోగ్య పరిస్థితుల్లో ఉంది కూడా ప్రభువు ఈ రోజు నిన్ను విడుదల చేస్తున్నాడు. ఆయన నిన్ను జీవితంలో మిరాకిల్ చూడబోతున్నావు. క్రిస్మస్ అనగా ప్రభువుని ఆరాధించడం మాత్రమే. ఈ రోజు నుంచి ప్రతి దినము కూడా నేను ప్రభువును ఆరాధించే విధంగా నిజమైనటువంటి క్రిస్మస్ జరిపించుకోవచ్చున్నాడు. ఆయన నీ జీవితంలో ఉంది. చేపల గురించి